వెల్కమ్ బ్యాక్ టు టెక్ అండ్ లైఫ్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం డైమెన్షన్ ఫిల్టరింగ్ గురించి చూసాం. సో డైమెన్షన్స్ యూస్ చేసి మనం ఎలా ఫిల్టర్ చేస్తాము. సో 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ చూసాము. జనరల్ చూసాము, తర్వాత టాప్ చూసాము, తర్వాత స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కండిషనల్ ఫిల్టరింగ్ చూసాము, విజార్డ్ చూసాము. సో దీస్ కైండ్ ఆఫ్ 4 ఫిల్టర్స్ మనం చూసాము. ఇన్ ద సేమ్ మేనర్ మనకి మెజర్స్కి కూడా ఫిల్టర్స్ అప్లై అవుతాయి. సో ఈ మెజర్స్ యొక్క ఫిల్టరింగ్ మనం ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ మనం ఒక ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేద్దాం. సో మనకి అలవాటైంది కాబట్టి శాంపుల్ సూపర్ స్టోర్నే అప్లోడ్ చేద్దాము. సో ఫర్దర్ వీడియోస్లో, ఫర్దర్ ఎపిసోడ్స్లో వేరే వాటి మీద కూడా వర్కౌట్ చేయడానికి మనం ట్రై చేద్దాము. సో యాజ్ యూజువల్ దిస్ వన్ ఈజ్ ద క్యాన్వాస్. మనం ఆర్డర్స్ అనే షీట్ని ఆర్డర్స్ అనే పేజ్ని అనుకోవచ్చు కూడా. సో దాని యొక్క కాంటెంట్ని మనం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ క్యాన్వాస్లో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో గో టు షీట్ 1. సో షీట్ 1కి వెళ్ళిన తర్వాత సో ప్రీవియస్ వీడియోలో ఇవి చేసాము, లైక్ డైమెన్షన్ ఫిల్టరింగ్. నౌ వీఆర్ పర్ఫార్మింగ్ మెజర్ ఫిల్టరింగ్. సో యాజ్ యూజువల్ మనం సబ్ కేటగిరీ అనేది ఒకటి తీసుకున్నాము. లాస్ట్ టైం చేసినట్టుగానే చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో సబ్ కేటగిరీని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఈసారి సేల్స్ని కూడా యూస్ చేసుకుంటున్నాను. సో సేమ్ రోస్ అండ్ కాలమ్స్లో సేమ్ పొజిషన్స్లో ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టుగానే పెట్టాను అనమాట. సో సేమ్ ప్యాటర్న్ స్టాండర్డ్ వ్యూ దగ్గర నుంచి ఎంటైర్ వ్యూ యూస్ చేస్తే మనకు అది క్లియర్ ఉంటుంది. అండ్ సేల్స్ని లేబుల్లోకి పెడితే అండ్ వీ విల్ గెట్ ద వాల్యూస్. సో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ వీ కెన్ యూస్ వాట్ ఎవర్ వీ వాంట్. సో నేను ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ పెడుతున్నాను ప్రీవియస్లానే. సో నౌ వీ నీడ్ టు పర్ఫార్మ్ మెజర్ ఫిల్టరింగ్. సో మెజర్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ సమ్ అనే అగ్రిగేట్ ఉంది. సో ఇలా సమ్ అనే అగ్రిగేట్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్స్గా మార్చుకోవచ్చు. కౌంట్, డిస్క్రీట్, లైక్ మిన్, మ్యాక్స్, యావరేజ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేషన్గా మార్చుకోవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ బౌండరీస్ అనమాట. అంటే బౌండరీస్ అనేది గెట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ వేరియబుల్ ఇంత, ఎండింగ్ వేరియబుల్ ఇంత. సో ఇలాంటి బౌండరీస్ మధ్య వాట్ ఆర్ ద సబ్ కేటగిరీస్ అవైలబుల్ అనేది మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈజీ విజువలైజేషన్. ఫిల్టరింగ్ అనేది ఈజీ విజువలైజేషన్. మనకి ఎంత బార్డర్స్లో కావాలో అంతవరకు మనం గెట్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అవుతుంది. సో యాజ్ యూజువల్ లాస్ట్ టైం మనం సబ్ కేటగిరీని ఫిల్టర్స్లోకి మూవ్ చేసాం. బట్ ఫర్ ఎ చేంజ్ అండ్ ఫర్ రీజన్ వీఆర్ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ సేల్స్ అండ్ సమ్ అగ్రిగేట్ ఇంటూ ఫిల్టర్స్. సో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే మనకు ఒక విండో అపేర్ అయింది. సో ఇన్ దట్ వీ కెన్ సీ సమ్, యావరేజ్, మీడియన్, కౌంట్, డిస్టింక్ట్, మిన్ అండ్ మ్యాక్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ పాపులేషన్ ఉంది, వేరియన్స్ ఉంది, వేరియన్స్ పాపులేషన్ ఉంది, అట్రిబ్యూట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ అనమాట. సో మనం ఒక్కొక్కటి మనం ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ ఎనీథింగ్, ఎనీ చాయిస్ ఒక టైప్ ఆఫ్ వాల్యూలోకి అది ఫిల్టర్ అవుతుంది అనమాట, అంటే చేంజ్ అవుతుంది. సో మన యావరేజ్ మెన్షన్ చేస్తే, సో యావరేజ్ అనే దాంట్లో ఇప్పుడు మనం ఎలాగా ఫిల్టర్ చేయాలి అని చెప్పి చెక్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ సమ్ ఉంది కాబట్టి సమ్లోనే చూద్దాము. సో నేను దాన్ని క్లోజ్ చేశాను. మళ్ళీ సేల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో సమ్ అనే దాన్నే మనం బై డిఫాల్ట్ యూస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నా. సో సమ్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో రేంజ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ ఈజ్ ద లోవెస్ట్ వన్. సో లోవెస్ట్ రేంజ్ అనేది 3024 ఉంది, 0.28 పైసా. సో దిస్ వన్ ఈజ్ ద హైయెస్ట్ వన్, 3,30,007 రూపీస్ .054 సంథింగ్ లైక్ దట్ ఉంది. సో ఇది ఒక రేంజ్ వాల్యూ అనమాట. సో వీ హ్యావ్ ఎ స్లైడర్ హియర్. సో ఈ స్లైడర్ని మనం యూస్ చేసుకొని వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద స్లైడర్ ఎడ్జెస్ టు వన్ సర్టెన్ లొకేషన్ అండ్ ఆల్సో ద ఎండ్ పాయింట్ని కూడా, అంటే మ్యాక్సిమం వాల్యూని కూడా మనం మార్చుకోవచ్చు. సో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ మార్చిన తర్వాత అప్లై కొడితే సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది మారిపోయింది. సో నేను మళ్ళీ రీసెట్ కొడుతున్నాను. సో రీసెట్ కొట్టి అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రీవియస్ కూడా కావాలి కదా. సో అప్లై అవ్వలేదు. సో Ctrl Z కొట్టండి.
సో మళ్ళీ సేల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో సమ్ డబుల్ క్లిక్ చేయండి. ఇందాక రేంజ్ వాల్యూస్ చూసాం కదా. నౌ లెట్ సి ఎట్లీస్ట్ అంటే ఓన్లీ లోవెస్ట్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. హైయెస్ట్ వాల్యూ అనేది డిజేబుల్ అయిపోయింది, వీ కాంట్ ఎడిట్ దట్ వన్. సో మీరు లోవెస్ట్ వాల్యూ మాత్రమే మాడిఫై చేసుకొని అప్లై కొడితే ఓకే కొడితే ఆటోమేటిక్గా అవి మాత్రమే మారుతాయి. సో ఇలాగా మనకి ఫిల్టర్ ఇన్ మెజర్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి డబుల్ క్లిక్ చేయండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఎట్లీస్ట్ అనేదాన్ని మళ్ళీ రీసెట్ కొట్టేసి అప్లై కొట్టండి. సో మన ప్రీవియస్ దానికి వచ్చేసాము. ఎట్మోస్ట్ ఇప్పుడు లోవెస్ట్ వాల్యూ అనేది డిజేబుల్ అవుతుంది, హైయెస్ట్ వాల్యూ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సేమ్ స్లైడర్ని మూవ్ చేసుకొని స్లైడర్ ఎడ్జ్ మూవ్ చేసుకొని సో హైయెస్ట్ వాల్యూ ఎక్కడ దాకా ఉండాలి, లోవెస్ట్ వాల్యూ ఫిక్స్డ్, హైయెస్ట్ వాల్యూని మనం మార్చుకోవచ్చు. అప్లై కొడితే దెన్ ఇట్ విల్ చేంజ్, ఆటోమేటికలీ ఇట్ విల్ చేంజ్ అనమాట. సో నేను మళ్ళీ రీసెట్ కొట్టినా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో నేను బెటర్ క్యాన్సిల్ కొడతాను. సో Ctrl+Z కూడా కొడితే బెటర్. సో అగైన్ డబుల్ క్లిక్ ఆన్ ఫిల్టర్స్ అండ్ నౌ స్పెషల్. ఈ స్పెషల్లో ఏంటంటే వీ నీడ్ టు చూస్ నల్ వాల్యూస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా. ఈ నల్ వాల్యూస్ అనేది ఎక్కువ మనకి జియోగ్రఫికల్ డేటాలో ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. లైక్ నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. లైక్ ఒక స్టేట్ పేరు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఇలా వర్డ్స్ వాడినప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు స్పెల్లింగ్ అనేది మిస్టైప్ చేస్తాము మన డేటా సెట్లో. అలాంటి టైపింగ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు మనకి ట్యాబ్లో అనేది కొన్నిసార్లు రియల్ వాల్యూస్ని మ్యాప్ చేసుకోకుండా ఆటోమేటిక్గా నల్ వాల్యూస్గా కన్సిడర్ చేసి సో మిగతా వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకొని మ్యాప్ అనేది డిజైన్ చేస్తుంది. బట్ వీ నీడ్ all the null values to be considered whether it is rightly spelt or wrongly spelt. కరెక్ట్గా స్పెల్లింగ్ ఉందా లేకపోతే రాంగ్గా స్పెల్లింగ్ ఉందా పక్కన పెట్టేస్తే నల్ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. నాన్ నల్ వాల్యూస్ అంటే కరెక్ట్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది ఒక నల్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకోవడానికి, ఇది నాన్ నల్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకోవడానికి, అది ఆల్ టైప్ ఆఫ్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకోవడానికి. సో డిఫరెన్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని యూస్ చేసినప్పుడు ఈ న్యూమరికల్ ఫిల్టర్ వాల్యూ అనేది మనకి తెలుస్తుంది అనమాట. దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని అప్లై చేసినా సరే నో యూస్, పెద్దగా యూజ్ ఏమి ఉండదు. సో నల్ వాల్యూస్ అనగానే అసలు నల్ వాల్యూస్ అనేది లేవు కాబట్టి గ్రాఫ్ ఎగిరిపోయింది. సో నాన్ నల్ వాల్యూస్ అప్లై చేస్తే మళ్ళీ గ్రాఫ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఆల్ వాల్యూస్ అని క్లిక్ చేసినా సరే సేమ్ రిజల్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వే మెజర్ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ లింక్ని షేర్ చేయండి ఛానల్ గురించి చెప్పి. సో దే విల్ ఆల్సో ఫాలో. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సో దట్ యూ విల్ గెట్ మై వీడియో notifications regularly. So thanks for watching this video. Bye.